వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలోని చీమలు తొలిచిన స్వయంభూ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, పూల హారతి, పువ్వుల వర్షంతో కన్నుల పండుగగా జరపడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండల్ రాకంచెర్లలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. రేపు 5వ తేదీ స్వామివారి యొక్క జాతర మహోత్సవాలు స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి రథోత్సవం అంగరంగ వైభవంగా ఎన్నడూ లేనంత విధంగా చాలా పూల వర్షంతో, పూల హారతితో, అలాగే బ్యాండ్ మేళంతో ప్రత్యేకంగా ఎన్నడూ జరుపుకోని విధంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలు సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి స్వామివారు మాకు గత 10 సంవత్సరాల నుండి మా మీద ఆశీర్వాదించడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా స్వామివారి కృపతోని ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ స్వామివారు స్వయంభూ కాబట్టి, చీమలు తొలిచినాయి కాబట్టి, గత 500 ఏళ్ల క్రితం నాటి దేవాలయం కాబట్టి ఈ పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, నాయకులు, యువకులు అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పొందాలని, అదేవిధంగా స్వామివారు కోరుకున్న విధంగా మాకైతే కొంగు బంగారంగా భగవంతుడు కృప వల్ల మేము మంచి స్థానంలో ఉన్నాం. భగవంతుని దయ వల్లనే మేము మంచిగా ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి మాకు తోచిన విధంగా జాతరని ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకంగా కేరళ బ్యాండ్ తెప్పించి స్వామివారి ఊరేగింపులో ప్రత్యేకంగా ఒక భాగంగా తెలుపుకునే విధంగా వాళ్ళు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవబోతుంది. కాబట్టి తమందరూ వచ్చి దర్శనం చేసుకొని జాతరను తిలకించగలరని మనం